భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవెండిలో గిరిజన మహిళల మీద అటవీ అధికారుల దాష్టికాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. గిరిజన మహిళల చీరలు చింపికొట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ నైతిక పతనానికి, రాక్షసత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. హింసాత్మక మనస్తత్వం ఉన్న రేవంత్ రెడ్డి అధికార మదంతో చేసిన రాక్షస చర్యగా అభివర్ణించారు. తనను ప్రశ్నించే మహిళలను వివస్త్రను చేస్తానని అసెంబ్లీలో బహిరంగంగా రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు ఇలాంటి దారుణాలే జరుగుతాయని కేటీఆర్ మండిపడ్డారు. ఒక గుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ప్రజాస్వామ్యం నిరంకుశత్వంగానే మారుతుందని నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ వాగ్దానం చేస్తున్న న్యాయం, సమానత్వం అంటే పేదలపైకి బుల్డోజర్లు తోలడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన గుర్తును హస్తం నుంచి బుల్డోజర్కు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. గిరిజన మహిళలను వివస్త్రలను చేసి హింసించిన అధికారులను సస్పెండ్ చేయాలని, వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.